అన్ని పరీక్షలు నార్మల్‌గానే ఉన్నా, మాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు మేడం. సో, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఎంతోమంది డాక్టర్స్ దగ్గర చూపిస్తున్నాం. ఎక్కడికెళ్ళినా టెస్ట్‌లన్నీ చేస్తున్నారు. అన్నీ బావుందని అంటున్నారు. కానీ మాకు ప్రెగ్నెన్సీ మాత్రం రావట్లేదు. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి చాలా కామన్‌గా ఈ మధ్య చూస్తున్నామండి. అండ్ ఇన్‌ఫాక్ట్ స్టాటిస్టిక్స్ చూస్తే 10 మందిలో ముగ్గురికి అంటే సంతానలేమి సమస్య ఉన్నప్పుడు 10 మందిలో ముగ్గురికి అన్ని టెస్టులు నార్మలే ఉంటాయి కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అంటే వీళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేదా? లేకపోతే ప్రాబ్లమ్ ఏదన్నా ఉండి మనం కనిపెట్టలేకపోతున్నామా? సో మామూలుగా ఏ ప్రాబ్లమ్ లేనప్పుడు హస్బెండ్ వైఫ్ రెగ్యులర్‌గా కలిస్తే మాక్సిమం 1 ఇయర్‌లో 80% ఆఫ్ ద కపుల్స్ కన్సీవ్ అవుతారు. అండ్ 2 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తే 90% ఆఫ్ ద కపుల్స్ కి ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది. సో ఇలా 1 ఇయర్ 2 ఇయర్స్ మాక్సిమం 1 ఇయర్ తర్వాతే మేము కన్సల్ట్ అవ్వమని చెప్తాము. సో 1 ఇయర్ తర్వాత వచ్చినప్పుడు ఆడవాళ్ళకి స్కాన్ చేస్తాము, ట్యూబ్ టెస్ట్ చేస్తాము, మగవాళ్ళకి వీర్య కణాల పరీక్ష అనేది చేస్తాం. సో ఈ 3 టెస్టులు చేసినప్పుడు మనకి ఈ 3 నార్మల్ ఉన్నంత మాత్రాన ఏ ప్రాబ్లం లేదు అని కాదు. ఏ ప్రాబ్లం లేకపోతే మాక్సిమం 2 ఇయర్స్ లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయితే వచ్చేయాలి. 2 ఇయర్స్ కి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ అవి మనం కనిపెట్టలేకపోతున్నాం. మనం చేసిన టెస్ట్లలో అవి బయటపడట్లేదు. అలా అన్ని టెస్టులు చేస్తూ వెళ్ళొచ్చా? అంటే ఇప్పుడు ఎగ్ క్వాలిటీ మనం టెస్ట్ చేయలేము, స్పర్మ్ క్వాలిటీ అనేది టెస్ట్ చేయలేము, గర్భసంచి లోపల పొర లైనింగ్ అనేది ఎంతవరకు పిండం అతుక్కోవడానికి అనుకూలంగా ఉంది అనేది మనం టెస్ట్ చేయలేము. సో కొన్ని రీసెంట్ టెస్ట్లు వచ్చాయి. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే అని, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని, లేకపోతే ఆర్ఓఎస్ అంటే మనకి ఆర్ఓఎస్ ఎక్కువగా ఉంది స్పర్మ్ సెమెన్ లో అంటే దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అని. సో ఇలా రకరకాల వేరియస్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. మరి ఇవన్నీ చేస్తూ వెళ్తామా? సో ఐడియలీ ఇవన్నీ టెస్టులు చేసినా కూడా అల్టిమేట్ గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఒకటి ఐయుఐ, రెండోది ఐవీఎఫ్. కాబట్టి ఈ హోల్ బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఊరికనే వాళ్ళకి మనీ అండ్ టైం వేస్ట్ చేయడం కన్నా కూడా 2 ఇయర్స్ మాక్సిమం న్యాచురల్ గా ట్రై చేసి అన్ని టెస్టులు బాగుండి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఫస్ట్ వీళ్ళకి యూజువలీ ఐయుఐ అనే ప్రాసెస్ ట్రై చేస్తాం. సో ఐయుఐ అనే ప్రాసెస్లో ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ స్పర్మ్స్ని గర్భసంచిలోకి ఎక్కిస్తాం. ఇలా చేయడం వల్ల ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఎక్కువగా మూవింగ్ స్పర్మ్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇవి రెండు కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది. 2-3 సైకిల్స్ మాక్సిమం 3 సైకిల్స్ ట్రై చేశాక కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్ అనే ప్రాసెస్ కి సజెస్ట్ చేస్తాం. ఐవీఎఫ్ అనే ప్రాసెస్ లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి భర్త కణాలతో కలిపి ఎంబ్రియోని ఫామ్ చేసి ఫామ్ అయిన ఎంబ్రియో పొరబా ఉన్నప్పుడు గర్భసంచిలో పెడతాం. సో ఇలా చేయడం వల్ల టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ లో మనకి మాక్సిమం సక్సెస్ రేట్స్ అనేవి చూస్తాము. ఇంకే ప్రాసెస్ లో కూడా ఇంత సక్సెస్ రేట్ అనేది ఉండదు. అండ్ మనం ఎగ్స్ డైరెక్ట్ గా మనకి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాము, ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతుంది చూస్తాము. సో కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఐవీఎఫ్ చేసినప్పుడు బయటపడటానికి కూడా అవకాశం ఉంది. సో అన్ని టెస్టులు అంటే మనం చేసే 3 టెస్టులు కూడా నార్మల్ ఉంటే మీకు ఏ ప్రాబ్లం లేదు అని కాదు. ప్రాబ్లం ఏమీ లేదు అని మీరు ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేసుకొని ఇంట్లోనే మీరు ట్రై చేయాలి అనుకొని న్యాచురల్గానే వస్తుంది అని మరీ ఎక్కువ టైం వెయిట్ చేయకూడదు. ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గుతాయి అండ్ సక్సెస్ రేట్స్ కూడా తగ్గుతాయి. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటామండి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటే ప్రాబ్లం ఏది లేదు అని కాదు, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ మనం కనిపెట్టలేం కాబట్టి దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. సో మీకు ఐయుఐ అనే ప్రాసెస్ ఒక 3 అటెంప్ట్స్ ట్రై చేయొచ్చు. అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్ కి ప్రొసీడ్ అవుతాం. ప్రాబ్లం ఏంటి అని కనిపెట్టడానికి మనం ఎన్ని టెస్టులు చేసినా ఆఖరికి మళ్ళీ ట్రీట్మెంట్ ప్లాన్ మాత్రం ఇలాగే ఐయుఐ ఫాలోడ్ బై ఐవీఎఫ్ ఉంటుంది కాబట్టి దాన్ని మేము ఎక్కువగా ఎంకరేజ్ చేయము. థ్యాంక్ యూ.